15 కేజీల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను రెండో పట్టణ సీఐ పులసయ్యతో కలిసి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సోమవారం మీడియాకు వివరించారు. సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఇరువారం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరు వైపు నుంచి చిత్తూరుకు వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా కృష్ణా జిల్లా లక్ష్మీపురం పోరంకికి చెందిన ఫణీంద్ర ఎలాంటి రసీదులు లేకుండా 12 లక్షల విలువ చేసే 15 కేజీల వెండి తీసుకొస్తున్నారు. వెండి వస్తువులకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతోనే సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వాటికి సరైన బిల్లులను చూపించి వెండి వస్తువులను తీసుకెళ్లొచ్చన్నారు. వెండి వస్తువులు పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ ప్రసాద్, ఇక్బాల్, నగరపాలక సిబ్బంది గోపాలకృష్ణ వర్మను డీఎస్పీ అభినందించారు. 15 కేజీల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను రెండో పట్టణ సీఐ పులసయ్యతో కలిసి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సోమవారం మీడియాకు వివరించారు. సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఇరువారం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరు వైపు నుంచి చిత్తూరుకు వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా కృష్ణా జిల్లా లక్ష్మీపురం పోరంకికి చెందిన ఫణీంద్ర ఎలాంటి రసీదులు లేకుండా 12 లక్షల విలువ చేసే 15 కేజీల వెండి తీసుకొస్తున్నారు. వెండి వస్తువులకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతోనే సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వాటికి సరైన బిల్లులను చూపించి వెండి వస్తువులను తీసుకెళ్లొచ్చన్నారు. వెండి వస్తువులు పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ ప్రసాద్, ఇక్బాల్, నగరపాలక సిబ్బంది గోపాలకృష్ణ వర్మను డీఎస్పీ అభినందించారు.